మొదటి మహిళా కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఏపీ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గనుడు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, మైసూరు ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగువారికి చదవడానికి వీలులేని రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన కవయిత్రి మొల్ల అని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. రామాయణాన్ని కేవలం 5 రోజుల్లో రచించడం ఆమె విజ్ఞానానికి నిదర్శనమన్నారు. తెలుగువారికి రామాయణాన్ని అతి సరళమైనటువంటి భాషలో తెలుగులో తయారు చేసి ఇచ్చినటువంటి ఆ మహాకవయిత్రి గారిని మనం ఈ రోజు స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రాంతీయ భాషలకు కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మనం తెలుగు భాషను కాపాడుకోవాలి, తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మదానాన్ని మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రపంచ దేశాల్లో మన సాంప్రదాయాలు నిలబడి ఉన్నాయంటే దానికి కారణం రామాయణం కూడా ఒకటని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో మన చేతి వృత్తిని కాపాడుతూనే కాకుండా మన బీసీ వర్గాల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకుంటానని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. Mahakavi Mollaji. On this occasion, I extend my congratulations to all of the organizers of the program, because Mysore, as we all know, is very famous for Malligehu, which is essentially jasmine itself. Other than that, of course, she is famous for writing the Ramayana, what is easy to read, easy to understand, simple Telugu, both in Andhra as well as in Karnataka. We celebrate such endeavors. So I thank you all for inviting me here today and allowing me to be a part of this wonderful function.